నమస్తే అండి. ఈరోజు వీడియోలో పసుపు వేసి మసాలా పాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక 10 మిరియం గింజలు, ఒక పెద్ద ముక్క దాల్చిన చెక్క, ఒక ఏలక్కాయ తీసుకుని బరకగా పొడి చేసుకోవాలి. చిన్న ముక్క అల్లం తీసుకుని శుభ్రంగా కడిగి తురిమి పక్కన పెట్టుకోవాలి. ఒక చిన్న గిన్నె తీసుకుని అందులోకి ఒక పావు గ్లాసు నీళ్లు తీసుకోవాలి. ఈ నీళ్లను మరిగించుకోవాలి. నీళ్లు మరుగుతూ ఉన్నప్పుడు ఇందులో దంచి పెట్టుకున్న మసాలా పొడి వేసుకోవాలి. అలాగే తురిమిన అల్లం వేసుకోవాలి. ఒకసారి బాగా కలుపుకోవాలి. మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఒక గ్లాసు కాచిన పాలు పోసుకోవాలి. వేడి పాలు పోసుకోవాలి. ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అంతా కలిసేటట్టుగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక పావు స్పూను ఆవు నెయ్యి వేసుకోవాలి. ఆవు నెయ్యి బదులుగా కోకోనట్ ఆయిల్ యూస్ చేయొచ్చు. ఒకసారి బాగా కలుపుకుని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. మీకు నచ్చితే ఇందులో మంచి ఫ్లేవర్ కోసం ఒక లవంగం అలాగే చిన్న ముక్క అనాస పువ్వు కూడా దంచుకుని వేసుకోవచ్చు. అలాగే వర్షాకాలంలో చలికాలంలో అప్పుడప్పుడు ఈ పాలు తీసుకుంటూ ఉంటే మంచిది. పాలు చక్కగా మరిగిపోయాయి. స్టవ్ ఆపేసుకుని ఈ పాలను వడకట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక చిన్న స్పూను తేనె వేసుకుని కలుపుకోవాలి. పసుపు వేసి మసాలా పాలు తయారయ్యాయి. వేడిగా తాగితే చాలా బాగుంటుంది.